బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకొక వెహికల్ వచ్చిందండి. అదే నిస్సాన్ మైక్రా డీజిల్ వేరియంట్ వెహికల్. 2013 వెహికల్ మ్యానుఫ్యాక్చర్, 2014 వచ్చేసి వెహికల్ రిజిస్ట్రేషన్ అండి. లైఫ్ మనకి 2029 వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అయితే రెన్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు 34 దాకా వస్తుంది. ఇది పక్కా డీజిల్ వేరియంట్ వెహికల్ అండి. మైలేజ్ కూడా మనకి పర్ లీటర్ కి 23 నుంచి 25 కిలోమీటర్స్ దాకా వస్తుంది డీజిల్ మీద. దీంట్లో ఎల్పిజి సిఎన్జి అంటే గ్యాస్కెట్స్ ఉండవు. ఆఫ్ కోర్స్ డీజిల్ బండికి ఎల్పిజి సిఎన్జి ఉండడం తెలుసు చాలా మందికి. జస్ట్ తెలియని వాళ్ళ గురించి మాత్రం చెప్తానండి. టైర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా 20-25% టైర్స్ ఉన్నాయి. మోస్ట్ ఒక 5 to 10,000 కిలోమీటర్స్ తిరిగితే ఆ తర్వాత అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గా ఎక్స్పైర్ అయింది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్ లేదు. అండ్ వెహికల్ పక్క 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మొత్తం బాడీ పార్ట్స్ అంటే ఫోటోస్, బానెట్, డిక్కీ, రూఫ్ లైన్ ఇలా చెప్పుకుంటూ పోతే పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్ అండి. ఎక్కడ ఏది రీప్లేస్ కాలేదు. అలాగే వెహికల్కి వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్రజెంట్ సస్పెన్షన్స్ కానీ, ఏసీ కానీ మొత్తం అన్ని కూడా పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎక్కడ ఏది కూడా ప్రాబ్లం లేదు. రీసెంట్గానే మొత్తం సస్పెన్షన్స్ అన్ని కూడా మొత్తం న్యూ పార్ట్స్ అన్ని వేయడం జరిగిందండి. అలాగే ఏసీ కూడా మొత్తం క్లచెస్ కానీ, కండెన్సర్ కానీ ఇలా చూసుకుంటే మొత్తం పార్ట్స్ అన్ని కూడా న్యూ వేస్తున్నారు. బండి కండిషన్ టెక్నికల్లీ అండ్ బాడీ వైజ్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి ఒక 5 to 10,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత టైర్స్ మార్చుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా పడుతుంది. ఈ కార్ ఓన్లీ ఆంధ్ర కస్టమర్స్ మాత్రం వర్కౌట్ అవుతుందండి. తెలంగాణ కస్టమర్స్కి వర్కౌట్ అవ్వదు. ఇంకా దీని మీద లోన్స్ అది ఇవ్వడం ఉండదు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారియర్ మాత్రమే. ఇంకా మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది. సో మీలో ఎవరైనా కార్డ్ హోల్డర్ ఉన్నట్లయితే కనుక మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రైస్ పార్ట్ వచ్చేసరికి ఏముందంటే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,35,000, 2,35,000 మాత్రమే. మోస్ట్లీ పెద్ద బార్గెనింగ్ అయితే ఉండదు. ఏదో ఒక 5,000 10,000 అటు ఇటుగా చేయగలం తప్పించి కానీ అంతకు మించి బార్గెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఈ బార్గెనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫోన్లో చేయొద్దండి. వచ్చి ఫిజికల్గా వెహికల్ చూసుకోండి. చూసిన తర్వాత ప్రైస్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంక ఇంటీరియర్ అంతా చూపిస్తాను రండి. బండి మాత్రం చూడడానికి మంచి ఎర్రమందారం పువ్వులాగా ఉంది. ఆ తగ్గట్టే క్వాలిటీ కూడా మనకు బండిలో కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే రీసెంట్ అయిన కస్టమర్ ఈ వెహికల్ మీద నియర్లీ ఒక 50,000 దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి రూపాయి కూడా మన కళ్ళకైతే చాలా క్లియర్ కనిపిస్తుందండి. అదేంటది మనం 1 by 1 టాపిక్ లో మాట్లాడుకుందాం. బండి వచ్చేసి మొత్తం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనేది. ప్రతి బాడీ పార్ట్ కూడా ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి. ఎక్కడ ఏది మారలేదు. అలాగే ఎక్కడ కూడా మనకి కనిపించేంత రస్ట్ కానీ, డ్యామేజ్లు లేదా గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. రీడింగ్ చూసారు కదండి, 89,000 కిలోమీటర్స్ తిరిగింది. మొత్తం ఇంటీరియర్ అంతా చాలా బాగుంటుంది. మొత్తం సీట్ కవర్స్ అని కొత్త సీట్ కవర్స్, సస్పెన్షన్స్ కొత్తయండి. మొత్తం స్టీరింగ్ రాడ్ కొత్తది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఖర్చు పెట్టాడు. ఈవెన్ ఆ స్క్రీన్ కూడా కొత్త స్క్రీన్ అండి ఇది. లెఫ్ట్ సైడ్ టైర్ ల్యాంప్ కూడా బ్రేక్ ఉంది, అదొకటి మార్పించుకోండి. ఇంజిన్ క్వాలిటీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అండ్ వెహికల్ ప్రైసెస్ చెప్పుకున్నాం కదండి, 2,35,000 అండి. ఆ అమౌంట్కి తగ్గ ఆ వర్త్ అనేది మన బండిలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైనా తీసుకుందాం అనే ఉద్దేశం వాళ్ళు అయితే ఫోన్ చేసి బయలుదేరండి. ప్రజెంట్ మనకి వెహికల్ వచ్చేసి న్యూ కొండపాలెం ఫ్లైఓవర్ రోడ్ కాకినాడ లొకేషన్లో అయితే అందుబాటులో ఉంది. మనం గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోవాలనుకున్న ఈజీ సిరికాస్ కొండపాలెం కొట్టండి. మీ లొకేషన్ కూడా ఈజీగా ఫైండ్